గైస్, నేనేంటి అసలు ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి అని చూస్తున్నారు కదా. వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? సో ఈరోజు బ్యాక్ స్టోరీ ఏంటంటే, నేను బయటకు వెళ్ళొచ్చాను. రాగానే నాకు బిర్యానీ తినాలి 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 అనిపించింది. బట్ ఆల్రెడీ కిచెన్ ఫుల్లీ ఆక్యుపైడ్ మాట, వాళ్ళు వంటలు వాళ్ళు చేస్తున్నారు. సో నాకు బిర్యానీ చేసుకోవాలి అనిపించింది, అందుకని నేను సెటప్ అయితే ఇక్కడ పెట్టా. అండ్ ఎలక్ట్రికల్ కుక్కర్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది బిర్యానీలో ద ఈజియెస్ట్ బిర్యానీ రెసిపీ మాట. ఇది చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు, అందుకే నేను చేసుకుంటున్నా. తగ్గించుకుంటే మంచిది. ఆ రెసిపీయే మీకు కూడా చూపించేస్తా, సో చూసి ఫాలో అయిపోండి. ఫస్ట్ బిర్యానీలో ఏం వేసుకోవాలో మీకు తెలుసా? ఇది తెలియకపోతే అసలు మీరు ఏ వంట చేయలేరు. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడైతే మసాలాలు వేసుకోవాలి. ఇదేంటంటే బే లీఫ్ అంటారు దీన్ని, అంటే బిర్యానీ ఆకు. ఇదేమో అనాస పువ్వు. సో ఇవి ఒక 3 అండ్ ఇది ఒక 2. ఇవి బే లీవ్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక 4 వేసుకుంటున్నా. అండ్ ఇంకా వేసుకోవచ్చు మనకు కావాలంటే. ఒకటేమో ఇలా బ్లాక్గా పొడుగ్గా ఉంటాయి కదా, ఏంటి బాబన్న ఇంకోసారి బ్లాక్గా పొడుగ్గా ఉంటాయి కదా, వాటి పేరు నాకు తెలీదు, అవి వేసుకోవచ్చు. అండ్ దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు తక్కువ. సో ఇవి వేసేస్తున్నా. మీకు కొంతమంది జీలకర్ర అవి కూడా వేసుకుంటారు, నాకైతే అంత నచ్చదు. సో నెక్స్ట్ ఆనియన్స్ అండ్ మిర్చి. నాకు ఆనియన్స్ చాలా ఇష్టం బిర్యానీలో, అందుకే కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఆనియన్స్ ఏంటంటే బాగా ఫ్రై అయిపోకూడదు. ఇది జస్ట్ పింక్, కొంచెం లైట్ పింకిష్ ట్రాన్స్పరెంట్ కలర్లో వస్తే చాలు. సో ఆనియన్స్ కొంచెం పింకిష్ షేడ్లోకి వచ్చాక, లైట్ పింక్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మాట, ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు. ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాల్సి వస్తుంది. ఆల్రైట్, ఇట్స్ డన్. ఇప్పుడైతే ఒక 2 టొమాటోస్ అయితే వేసుకుంటాను. నాకు టొమాటోస్ కంప్లీట్ కుక్ అయిపోతే ఇష్టం అన్నమాట, మెత్తగా అయిపోవాలి అండ్ బిర్యానీలో మిక్స్ అయిపోవాలి. సో అలా అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు టొమాటోస్ కూడా అయిపోయాయి కాబట్టి మనం పెరుగు అయితే కొంచెం పెరుగు వేసుకుంటే కొంచెం కమ్మగా ఆ టేస్ట్ కూడా యాడ్ అవుద్ది. అండ్ చూసారా దీని మీద మీగడ పట్టింది, నాకు ఎంత ఇష్టం అంటే ఇది. యూ కెన్ సీ అమేజింగ్ ఉంది. ఇప్పుడు మనమైతే పెరుగు వేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు. అది మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు టొమాటో అయిపోయాక ఇందులో కొంచెం పెరుగు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, తగినంత ఉప్పు. ఇది ధనియా పౌడర్, ఇది 1 టేబుల్ స్పూన్. ఇది జీరా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్. మసాలా పౌడర్. సో ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకో. ఈ ఆర్టిఫిషియల్ కలర్స్, ఫుడ్ కలర్స్ ఇవన్నీ వాడకలదు. మంచి కారం వేసుకుంటే ఆ కలర్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో మన స్టార్ ఇంగ్రీడియంట్ ప్రాన్స్. సో ప్రాన్స్ అయితే వేసేద్దాం. మిక్స్ చేసుకోండి, మొత్తం ఈ మసాలా అంతా పట్టాలి వీటికి. స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది, మీకు కూడా చూపించేస్తా. ఈసారి అయితే నీట్గా అక్కడ స్టవ్ దగ్గర సెటప్ చేసి చూపిస్తా అన్నమాట. ఇప్పుడు నాకు అవైలబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ చేస్తున్నా. సో విల్ సీ. ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేసుకున్నా. ఇది 1.5 కప్ రైస్కి 3.5 వాటర్ వేస్తా, ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ స్టవ్ కాబట్టి తొందరగా ఉడకదు. మీరు నార్మల్ కుక్కర్ అయితే యూ కెన్ జస్ట్ ఒక 3 కప్స్ అయితే సరిపోద్ది వాటర్. ఆఫ్టర్ రైస్ వేసాక ఇప్పుడు మనం పుదీనా వేసుకోవాలి. బట్ ఏంటంటే మా ఇంట్లో ఉంది కానీ నాకు ఇది అంత స్మెల్ నచ్చలేదు, అసలు పుదీనా స్మెల్ రావట్లేదు. సో నేనైతే స్కిప్ చేస్తున్నా. బట్ మీరు మాత్రం పుదీనా వేసుకోండి, చాలా బాగుంటుంది.
యమ్మీ. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొంచెం వాటర్ అయితే పోవాలి. ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ. ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది అని. నెక్స్ట్ లెవెల్ ఉంది, నిజంగా చెప్తున్నా, నెక్స్ట్ లెవెల్ ఉంది. డెఫినెట్లీ ట్రై చేయండి. ఫైనల్గా ఉప్పు సరిపోదేమో అని డౌట్ వచ్చింది, బట్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంకా నేనైతే నా మీల్ని ఎంజాయ్ చేస్తాను. యూ పీపుల్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నాకు దానివల్ల ఎంతో మోటివేషన్ వస్తుంది అన్నమాట, ఇంకా వీడియోస్ చేయాలి అనేసి. సో యా, బాయ్ ఫర్ నౌ, బాయ్ బాయ్.